శ్రీ విద్యాగణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ప్రతి వారు కూడా సమయం నాకు రాలేదు, సమయం నాకు అనుకూలంగా లేదు అంటూ రకరకాల మాటలు అంటారు. దాన్నే టైం బాగోలేదు అనేటటువంటి మాటలు. మనకి టైం అనేటటువంటిది మన జీవితంలో వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేటటువంటిది. మానవ జీవితంలో వ్యక్తిత్వ వికాసం అనేది జీవితకాల ప్రక్రియ. ప్రతిరోజు కొత్తగా నేర్చుకుంటూ అభివృద్ధి చెందుతూ మన లక్ష్యం వైపు ముందుకు వెళ్ళాలి అంటే వాటికి ప్రధానంగా ధైర్యము పట్టుదల ఉంటే సరిపోదు. దానికి సమయ పాలన అనేటటువంటిది చాలా ముఖ్యం. అదే టైం. వ్యక్తిగత ఆనందం పొందాలన్నా, మన వృత్తిపరంగా కానీ మన వ్యక్తిగతంగా కానీ అభివృద్ధి చెందాలి అనన్నా, అభివృద్ధి సాధించాలి అనన్నా మనకు ప్రధానంగా చూసుకునేటటువంటిది ఎన్ని రకాలుగా ఆలోచించినా సానుకూల ఆలోచన అనేటటువంటిది చాలా అవసరం. ఈ ఆలోచన విధానం ఒక్కసారి సరైన విధానంలో పెడితే మన వ్యక్తిగతం వ్యక్తిత్వపరమైనటువంటి వికాసం, మార్పు చేర్పు చేరి సానుకూలత అనేటటువంటి విధానంలో జీవితాన్ని వృద్ధి చెందేటటువంటి దానికి ఉపయోగపడుతుంది. ఈ సానుకూలత మీ జీవితంలో కలగడానికి, ఆ రకమైనటువంటి స్థితి మీకు కలిగేటటువంటి విధంగా దోహదపడడానికి గ్రహగమనం అనేటటువంటిది చాలా అవసరం. ఆ గ్రహగమన సూచన అనేటటువంటిది ఆధారంగా మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని మీ జీవితంలో మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జూన్ నెల మాస ఫలితాలను ప్రారంభం చేస్తున్నాను. మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశిలోకి వస్తారు. ప్రధానంగా మీనరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయంగానే కనిపిస్తుంది. కానీ గ్రహ సంచారంలో కొన్ని మార్పుల వలన మిశ్రమ ప్రభావాలు అనేటటువంటివి ఉన్నాయి. అధిక ఒత్తిడి, పట్టుదల, ఎంత చేద్దాం అనుకుంటున్నా సమయానికి సరిగ్గా ఉపయోగించుకోవటం లేదు అనే బాధ మిమ్మల్ని పరిపరి విధాలుగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ప్రారంభంలో కొంత ఆర్థిక అనిశ్చితి అనేటటువంటిది ఏర్పడినప్పటికీ శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించిన దగ్గర నుంచి మీకు పెట్టుబడులు, ఆదాయ వృద్ధి కొంతవరకు కనిపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రుణాలు తీర్చడం, కొత్త అప్పులు కానీ లేదా ఆర్థిక పరంగా మీకు సహాయ సహకారాలు కానీ ప్రభుత్వం నుంచి కానీ బ్యాంకు రుణాల విషయంలో కానీ అలాగా కొంతవరకు అనుకూలమైనటువంటి విధానంలో ఉంటుంది. ముడి ధరల పెరుగుదల వలన కొంత ఆర్థిక ఒత్తిడి అనేటటువంటిది ఉన్నప్పటికీ ఖర్చు చేసేటటువంటి సమయంలో దాని మీద నియంత్రణ అనేటటువంటిది పెట్టుకోవలసినటువంటి అవసరం అధికంగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో సంఘర్షణలతో కూడుకున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రత్యేకంగా మీకు శ్రమకు తగినటువంటి గుర్తింపు అనేటటువంటిది కలగకపోవడం, అధికారులతోటి ఒప్పందాల్లో కానీ అధికారులతోటి మానసిక సంఘర్షణలు కానీ జరగడం, పరిశ్రమల్లో ఉన్నటువంటి వారికి మార్పులు రావడం, కొంత సమయం ఆలోచించి సమాచార సేకరణ విషయాల్లో వ్యవహరించడం అనేటటువంటిది కొంత ఇబ్బందికరంగా మారడం అనేటటువంటివి జరుగుతాయి. జూన్ నెల చివరి నుంచి కొంత నూతన ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇబ్బందిగా ఉండేటటువంటి విధానంలోనే ఉంది తప్ప అంతగా అనుకూలత అనేటటువంటిది కనిపించటం లేదు. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కొంత అనిశ్చితికరమైనటువంటి సమయంగానే చెప్పుకోవచ్చు. మీ వ్యాపారపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా పరిశీలించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో రేట్లు పెరిగేటటువంటి అవకాశం, పెట్టుబడికి సరైనటువంటి పరిస్థితులు లేకపోవడం, మూడో వ్యక్తి ద్వారా అంగీకరించవలసినటువంటి పరిస్థితులు రావడం అనేటటువంటివి జరుగుతాయి. మీ దృష్టికి కొత్త వ్యాపార ప్రణాళికలు అనేటటువంటివి పెట్టడం అనేటటువంటిది మంచిదైనప్పటికీ కొంచెం ఆర్థికంగా చూసుకుని ఆచి తూచి వ్యవహరించడం చాలా మంచిది. కుటుంబంలో అనుకూల పరిస్థితులు అనేటటువంటివి అంతంత మాత్రంగా ఉన్నాయి. కొంతమంది కుటుంబ సభ్యులతోటి మీకు పాత సమస్యలు అనేటటువంటివి మళ్ళీ తిరిగి తలెత్తేటటువంటి అవకాశాలు, సహనం అనేటటువంటిది చాలా అవసరం. సూటిపోటి మాటలు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి విషయంలోనూ కూడా
దృష్టి పెట్టి కుటుంబంతో సరైనటువంటి సహాయం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సమస్యను ముందుగానే పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం వలన మానసిక ఒత్తిడి అనేటటువంటిది తగ్గుతుంది. ఆరోగ్య విషయ నిమిత్తంగా కూడా మానసిక ఒత్తిడి కారణంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనోబలం అనేటటువంటిది పెంచుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. శని యొక్క సంచారం మీనరాశిలో ఉండడం వలన మీకు ప్రధానంగా జన్మంలోనే ఉండడం వలన ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి కనుక కొద్దిగా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా అధికంగానే కనిపిస్తుంది. రాజకీయంగా ప్రజాదరణలో ఉండేటటువంటి ప్రజా సేవలో ఉన్నటువంటి వ్యక్తుల విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే ఒత్తిడి అనేటటువంటిది విపరీతమైనటువంటి విధానంలో ఉంటుంది. ప్రశ్నల పూర్వకమైనటువంటి సమాధానపరమైనటువంటి చర్చలు నిర్వహించడం వలన కొంత విలువైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశంగా దాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిది. ప్రజాదరణ అనేటటువంటిది అంతంత మాత్రమే ఉంది. మాట్లాడేటటువంటి సమయంలో మీ చుట్టూ ఉండేటటువంటి జనాల విషయంలో కొద్దిగా జాగరూకతతో వ్యవహరించవలసినటువంటి సమయంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు మన అనుకునేటటువంటి వ్యక్తులు ఎవరు, బయట వ్యక్తులు ఎవరు అనేటటువంటిది తెలిసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు వ్యవసాయ పథకాలు, పంటల గురించి దానికి సంబంధించినటువంటి కొత్త అవకాశాలు అనేటటువంటివి ఎదురవుతాయి. తద్వారా సద్వినియోగం చేసుకోవడం వలన కొంత అనుకూలమైన పరిస్థితి ఉన్న నీటి సమస్యలు, వంగడాలకు పట్టేటటువంటి తెగుళ్ళ వలన పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. పశు మార్గాలు అంటే పశువులకు సంబంధించినటువంటి పశుపాలన ద్వారా కొంత ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉండవలసినటువంటి పరిస్థితి. పరీక్షల్లో అభ్యాసము కఠినమైనటువంటి ఒక క్రమబద్ధమైనటువంటి స్థితిలో ఉండడం వలన మాత్రమే అనుకూలత ఏర్పడుతుంది. కొంతవరకు 24వ తేదీ తర్వాత కొత్త కోర్సుల విషయంలో కానీ కొత్త రకమైనటువంటి విద్యా విధానాల గురించి కానీ ఆలోచన కలుగుతుంది తప్ప అది కూడా అంతగా అనుకూలిస్తుంది అని చెప్పుకోవడం అమాయకత్వం కింద ఉంటుంది. శని యొక్క ప్రభావం వలన కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా ఈ యొక్క సమయంలో మీరు ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం, అలాగే ప్రతి సోమవారం రోజున స్వామివారికి త్రిశూల పాశుపతంతో అభిషేకం చేయించుకోవడం, సుదర్శన హోమాది కార్యక్రమాలు ఈ నెలలో కొద్దిగా చేయించుకోవడం వలన, అలాగే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశంలో ప్రదక్షిణాది కార్యక్రమాలు చేయడం వలన ఇంకా విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, దానికి ద్వారా పేదలకి లేదా వృద్ధులకి కొద్దిగా సహాయ సహకారాలు అందించి మంచి ఫలితాలను పొందడానికి ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ, ఈ యొక్క వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ, ఇప్పుడు మేము చెప్పేటటువంటి ఈ జాతక ఫలితాలన్నీ కూడా గోచారాన్ని ఆధారం చేసుకుని చెప్పేటటువంటివి. ఇంకా మరింత ఖచ్చితమైనటువంటి ఫలితాలను పొందడం గురించి, ఖచ్చితమైనటువంటి ఫలితాలను తెలుసుకోవడం కోసం వ్యక్తిగత జాతక ఆధారంగా విశ్లేషణ అనేటటువంటిది చాలా అవసరం. ఇంకా ఏదైనా రాశిగా వ్యక్తిగతంగా ఏదైనా జాతక ఫలితాలపై విశ్లేషణ కావాలి అని అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకోగలరు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.